జనాగ్రహం కాదు, అది జలాగ్రహం. అసలే వేసవి, మండుతున్న ఎండలు, ఎండిపోయిన చెరువులు, కుళాయిల్లో నీరు రాదు, ట్యాంకర్ల జాడ కానరాదు. ఇది ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, జిల్లా కేంద్రమైన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 9వ వార్డు కొప్పోలు పరిస్థితి. తాగునీటి కోసం కొప్పోలు వాసులు రోడ్డెక్కారు. ఎన్నిసార్లు సమస్య విన్నవించినా నగరపాలక సంస్థ అధికారుల్లో చలనం లేకపోవడంతో కొప్పోలు జనం ఒంగోలు కొత్తపట్నం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఈ మార్గంలో దాదాపు గంటల పాటు వాహనాలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కొప్పోలు వాసులు ధర్నా విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ అధికారులు హుటాహుటిన వచ్చి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమకు 10 రోజులకు ఒకసారి కుళాయిల ద్వారా నీరు ఇస్తారని, అది కూడా కొన్నేళ్లకు మాత్రమే వస్తాయని ఆరోపించారు. ట్యాంకర్లు పంపిస్తామని చెబుతారు తప్ప వాటి జాడ కనపడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చినా 1-2 ట్యాంకర్ల దగ్గర పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. తాము ఏమి తప్పు చేశామని, తమను ఈ విధంగా నీటి కష్టాలకు గురి చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఊరి చెరువును చేపల చెరువుగా మార్చి తమకు నీటి కష్టాలు తెచ్చారని ప్రజాప్రతినిధులపై ఆరోపించారు. మాకు వెంటనే కావాలి, కావాలి, మాకు వెంటనే కావాలి, మాకు వెంటనే కావాలి, చూడటానికి ఏమైంది అని సమస్య. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పైపు వేయించుకొని ఫిల్లు మొత్తం తీసుకున్నావు. వాడికి నీళ్లు పుష్కలంగా నాకు కూడా డిపార్ట్మెంట్ వాడు బిగించాడు, నీళ్లు వెళ్ళే డిపార్ట్మెంట్ కూడా వాడు వాడు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు మన కొత్త లైన్స్ వేస్తే పాత అన్ని డబ్బీ అయిపోతాయి.
అప్పుడు దాకా కాదు, ఇప్పుడు వెయ్యండి జరగాలి కదా. ఇప్పుడు ఏం చేయలేము. మీరు వాళ్ళు పెట్టినాక ఒకసారి చెక్ చేయండి నచ్చడా అది ఎన్ని కాదు టైం పడుతున్నాయి రైళ్ళని దాన్ని వాళ్ళు చేయండి అసలు. అది మీ బాధ్యత. మమ్మల్ని ఏం చేయమంటారు? మా సమస్య ఎవరికి ఎందుకు గుర్తు పెట్టు వాటర్ లేక మాకు ఇప్పుడు వాటర్ కావాలి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్లా ఇబ్బంది అప్పుడే తప్ప మీరు ఏ సమస్య పరిష్కరించకపోతుంటారు. కంటిన్యూ శాశ్వత పరిష్కారం అనేది మాకంటూ రాకపోతుంది. పరిష్కారం రైళ్ళు అయితే మార్చాలి, రైలు మార్చాలి. అది ఆల్రెడీ ఇష్టం. పోలీస్ స్టేషన్ ఇంటర్ కన్స్ట్రక్షన్ చెరువు నీళ్ళు పెడితే మన వాటర్ తీసుకోవడానికి చేయించారు. అది ఓకే, దానికి మనకి నాయకులు ఎవరు అడిగితే పర్మిషన్ పెట్టి గొంతుకి ఉండు పంపించు. వాళ్ళే ఎవడన్నా పట్టుకొని ఇక్కడ అనవసరం. నువ్వు వెనుకెడుతుండి పట్టలేవు. ఫస్ట్ ప్రయారిటీ మనమే చెప్తాం. మీరు కూడా పబ్లిక్ కోఆపరేట్ చేయండి. చెయ్యాలి. ఎందుకంటాం మిగతా వాళ్ళేమో పలానా వాళ్ళ ఇళ్ళకే పోయిండి, వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి బాకండి. ఏం లేదు అయ్యా వాటర్ అయ్యేమన్నా ఇంటికి రెండు పట్టుకోమని ముందు మళ్ళీ ఎక్స్ట్రా ఉండి ఇంకొకటి ఇవ్వండి. రావట్లేదండి. మా పరిస్థితి చేంజ్. వారానికి ఒకనాడు వదులుతున్నారు. చెరువులో కూడా నీళ్లు లేకపోయి సొక్క తెచ్చుకోవడానికి ఏం చెయ్యాలి మేము చెప్పండి. వచ్చి చూడండి కావాలంటే మీరు అందరూ. మా బజార్ను సొక్క నీళ్ళు ట్యాంకర్లు లేకపోయి చెరువులో నీళ్లు లేకపోయి మేము అల్లాడిపోతున్నాం. 7 రోజులకు ఒకసారి మాకు నీళ్లు వదలటం, 7 రోజులకు ఒకసారి మాకు నీళ్ళు వదలటం, సుక్క రావు. మళ్ళీ పెద్ద మాటల్లో వచ్చి చూడండి అండి మీరు మా బజార్ అంతా. మా పరిస్థితి ఏందో చెప్పండి. ఈ ఊరోళ్ళు పెట్టి పోవాలన్నా మేము ఎటన్నాను చెప్పండి. ఒంగోలు 9వ డివిజన్ కొప్పోలు శివాలయం వీధి ఇది. ఈ వీధిలో మున్సిపల్ వాటర్ వదిలినప్పుడు వాటరు ఒకళ్ళిద్దరు 2-3 ఇళ్ళకి వస్తాయి. మిగిలిన ట్యాప్లకి వాటర్ రావు. ఎందుకంటే ఈ వీధిలో ఎండింగ్లో శివాలయం టెంపుల్, సాయిబాబా గుడి, అక్కడి నుంచి యువతలు అన్ని ఇళ్ళు ఉన్నాయి. కానీ ఎవరు ఇక్కడ నీళ్ళు ఎవరికి రావు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మున్సిపాలిటీ అధికారులను అడిగితే మీరు వస్తే పట్టుకొని లేకపోతే ట్యాంకర్లు పంపిస్తూ ఉంటారు. ఆ ట్యాంకర్ల దగ్గర గొడవలు, 4 ఇళ్ళకి వస్తాయి, మిగిలిన ఇళ్ళకి రావు. అసలు ఈ సిస్టమ్ ఏంటో మాకు ఇప్పుడుగా అర్థం కాల. అందుకని మేము ధర్నా కూర్చున్నాం. ఇప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చారు. ఆల్రెడీ ఒక 20 రోజుల ముందు మున్సిపల్ అధికారులు ఎట్లాగే వచ్చి చూసి లైన్లని చేస్తామని చెప్పి వెళ్ళారు. ఈ లోపల ఎలక్షన్లు రావటం, వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు పట్టడం, వాళ్ళు హడావడిగా ఉండటం లేట్ అయింది. ఇప్పుడు మేము ధర్నా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు మనుషులు పెట్టి తవ్విస్తున్నారు. కాబట్టి అక్కడ తవ్వుతున్నారు, చూసుకోండి మీరు వెళ్ళి, కంటికి కనబడుతూ ఉంటుందంతా. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ సమస్య మేము ధర్నా దిక్క ముందు మీకు సమస్య పరిష్కారం చేయలేకపోయారా? ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? దానికి ఆలోచన విధానం ఏమి ఉండదా? అధికారులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం వస్తుందంటే అసలు ఏం చేయను ఈ టెక్నాలజీలు, ఈ ఇంజనీర్లు, వీళ్ళంతా ఉన్నతాధికారులు వచ్చి చూడరు. ఉన్నతాధికారులు వాళ్ళకి సమస్య గురించి చెప్పరు, ఆలోచన చేయాలని. ఏం చేయని ఈ వ్యవస్థ ఇదంతా. మేము మంచినీళ్ళకి ఎంత అల్లాడుతున్నాము. నేను ఈ ఊరిలో పంతులు గారిని, శివాలయం గుడి పంతులు గారిని, సాయిబాబా గుడి పంతులు గారిని. నేను నిద్ర లేస్తే నేను స్నానం చేయాలా, స్నానం చేసి దేవతార్చనకి వెళ్ళాలా,
గుళ్ళో దేవాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలా, సాయిబాబాకి అభిషేకం చేసుకోవాలా. మరి నా పరిస్థితి నీళ్ళు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా? ఆగుతాయి. ఇవన్నీ ఆగితే ఊరికి ఎంత కీడు, గ్రామ పాలకులకి ఎంత కీడు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యను, అధికారులందరూ కూడా ఈ సమస్యకు స్పందించి ఎక్కడైనా సరే ఈ నీళ్ల సమస్య అనేది, దరిదాపు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా చేయాలని నేను కొప్పోలు గ్రామ 9వ డివిజన్ నుంచి నేను అందరినీ వేడుకుంటున్నాను. అధికారులందరినీ దయచేసి మా ఆవేదనని పట్టించుకోండి. శివాలయం వీధి ఒకటే కాదు, పశుధనం ఉంది. ఈ రోజున అధికారులను అడిగితే చెరువులో నీళ్ళని చేపలేపిచ్చారు, మాకు మంచినీళ్ళు లేవు. మేమేదన్నా నీళ్ళు తెచ్చుకుందాం, సన్నకాడు వచ్చి చాకిరీ చేసి వద్దాం అనుకుంటే మీరెవరు, వాళ్ళు ఏదో ట్యాంకర్ తెస్తారు, రాత్రి 1 గంటకి నీళ్లు వదులుతారు, అవుపడరు, చెప్పరు, సమాధానం చెప్పరు. ఈ అధికారులు స్పందించడం ఎందుకు చేయటం లేకపోతున్నారు? మేమేమి మిమ్మల్ని డబ్బు అడగలేదు, నేడకరా మేమేమి మిమ్మల్ని డబ్బులు అడగలేదే. మిమ్మల్ని మేము డబ్బులు అడగటంలా మంచినీళ్ళు ఇన్నయ్యా అన్న. ఆ మంచినీళ్ళు కూడా 60 ఎకరం ఉన్న చెరువుని చేపల చెరువులు చేసి పెంట చెరువు చేశారు. ఈ రోజున మన గ్రామంలో ఒకప్పుడు మంచినీళ్ళు అంటే టెంకాయ బాండాల నీళ్ళు తాగారు. కొత్తపట్నం మండలం టైర్ బండ్లోళ్ళు మేము పిల్లోళ్ళు అయిన ఉండగా ఆడ బళ్ళు కట్టుకొని అన్నం తిన్నారు. మీకేమీ లేదు, మేమేం ఆస్తులు అడగలా, మాణిక్యాలు అడగలా. దయచేసి ఈ వాటర్ ప్రాబ్లమ్ని అధికారులకు తెలియపరిచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కొప్పోలు గ్రామంలో కాట్రగడ్డ శ్రీనివాసరావు, సన్నా హనుమయ్య, మా నాన్నగారు, రేపు మన దామచర్ల జనార్దన్ గారు వస్తే, అధికారంలోకి వస్తే దాని రివిట్మెంట్కి సహకరించాం. డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ అమెరికా, అతను ₹1,00,000 ఇచ్చాడు చెరువు తవ్వించినప్పుడు. సొమ్మొకటిది సోకొకటిదని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. మంచినీళ్ళ చెరువులో వేసింది పలానోళ్ళు ఏముంది, పోలీసు వాళ్ళని పెట్టి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వేపించారు. ఊరు గ్రామం మొత్తం పోయాం, మా వల్ల కాల. ఇకన అవి మళ్ళీ గేదెలు తాగితే ఇబ్బంది అని 26 ఎకరాల పొలాన్ని శ్మశానం చేశారు. ఆ నీళ్ళు బయటికి పెట్టారు. ఇన్ని వేసిన వాళ్ళే, డబ్బులు మాట్లాడుకున్న వాళ్ళే, ఇక ఎవరికి సంబంధాలు లేవు. ఈడందరం రైతులము చూస్తూ ఉన్నాం కానీ వీళ్ళు ఊరిపోయి అడిగేవాళ్ళు కాదు. ఈ రోజున ఎలక్షన్ జరిగింది కదా, ఎలక్షన్ జరిగినప్పుడు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మన అర్చకుడు చెప్పాడు కదా, ఇప్పుడు శివాలయం అర్చకుడు చెప్పాడు కదా, ఏం చేస్తున్నారు మీరు అధికారులు? మేము రోడ్డు ఎక్కాలి, మీరు వస్తారా? ఏండి, ఎంత అన్యాయంగా ఉందండి. మేమేమన్నా మిమ్మల్ని డబ్బులు అడిగామా? ఒక్క మంచినీళ్ళే కదా, మొత్తం పేడ చూడు, ఒదిగో పసుదనం బెరగొడ్డు. దయచేసి మీరు ఈ ప్రాబ్లం అన్ని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ. నీళ్ళు మాకు సరిగ్గా రావట్లేదు, 10 రోజులకి అట్లా వస్తున్నాయి. వచ్చిన అరగంట కూడా రావట్లేదు. వాళ్ళ టైం ఏమో 2 గంటలు అంటున్నారు, అరగంట కూడా రావట్లేదు కనీసం. ఎట్లా మా సమస్య పరిష్కారం? నీళ్ళు వదిలే అబ్బాయిది తప్పులేదు. నీళ్ళు వదిలే అబ్బాయిని అడిగితే మేము 1/4 గంట వదులుతున్నాడు, అయినా రావట్లేదు. మరి ఏం చెయ్యాలా? పెద్ద 600 పెట్టి కొనుక్కొచ్చుకుంటాం మేము. అందరికి ఉండాలి కదా శక్తి, అందరికి ఉండాలి, అందరు పోసుకుని రమ్ములు ఉండాలి కదా. అన్ని కావాలంటే ఎలా? ట్యాంకులు కూడా శక్తి ఆడుంది. మేము ఆడదోళాలి 600 తక్కువ లేదు అంటుంటారు ట్యాంకర్ అనేది. ఎలా చేయాలి మేము? మాకు అసలు చెమ్ముడు కూడా రావు. మేము 10 రోజుల నుంచి నీళ్ళు లేక అల్లాడుతున్నాం. వర్షం పడితే వర్షం నీళ్ళు పట్టుకున్నాం, అయ్యే వాడుకుంటున్నాం. మంచినీళ్ళు ఎట్లాగా? మేము మంచినీళ్ళు ఎట్లా తాగాలి చెప్పండి? నేను ఓటుకు వచ్చినప్పుడు అడగల మీరు? ఎవరు రాలేదు, చెప్పేవాళ్ళు కదా. ఓటు వేయడానికే పొద్దుపోయింది. 3 గంటలు నిల్చొని కాళ్ళు. మేము మా బాధలు ఎట్లాగా? మేము కొనుక్కునే శక్తి లేదు మా కాడ. మనిషి బాగలేని మనిషి, ఆ మనిషికి నీళ్ళు ఉండాలా, అన్నీ ఉండాలి కదా. మా ఇల్లు చూడండి, వచ్చి వర్షం నీళ్ళు తప్ప నీళ్లు లేవు. నిన్న వచ్చినాయి కానీ వెనకోళ్ళకి రావట్లేదు. మా బాధలు ఎవరు చెప్తారు?